హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ ఛానల్. రోజు వచ్చేసండి బ్లౌజ్కి మెడపట్టి ఏ విధంగా కుట్టాలో చూద్దామండి. ఇది వచ్చేసి మెడపట్టి 1.5 ఇంచ్ వెడల్పుతో క్రాస్ పీసులు తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకుని జాయిన్ చేసి పెట్టుకున్నాను నేను. లైనింగ్ పీస్ అండి, ఒరిజినల్ పీసు మిగలలేదు. పెద్ద సైజు బ్లౌజ్ ఇది. ఒరిజినల్ పీస్ అంటే ఒరిజినల్ పీస్ వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఈ విధంగా జాయిన్ చేసి పెట్టుకోవాలి. మన మెడకి ఎంత సరిపోతుందో అంతా జాయిన్ చేసి పెట్టుకున్న దాన్ని బ్లౌజ్కి రైట్ సైడ్ అండి ఇది. ఇదేమో రాంగ్ సైడు. రైట్ సైడ్ భుజం మెడ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలండి. ఈ విధంగా మనం జాయిన్ చేసి పెట్టుకున్నాయి ఖర్చులు ఈ విధంగా పైకి ఉండాలి. ఈ విధంగా పెట్టుకుని జాయిన్ చేయాలండి. ఈ విధంగా మెడ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలండి. ఒక 1/2 ఇంచ్ మందంలో కుట్టుకుంటూ రావాలా. బ్లౌజ్ని ఎక్కడ సాగదీయకూడదండి. బ్లౌజు ఈ క్రాస్ పట్టి ఈ మెడపట్టి రెండు సమానంగా పట్టుకోవాలండి. మెడపట్టి జాయిన్ చేసేటప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేస్తాం కదండి. ఈ జాయింట్లు రెండు బ్యాక్ పార్ట్ వైపు ఉండాలి. ఎక్కడ బ్లౌజ్ని ఎక్కడ సాగేసి పట్టుకోకూడదండి. పైన డబల్ కుట్టు వేయాలండి. ఇంకో కుట్టు డబల్ కుట్టు వేసిన తర్వాత ఈ విధంగా తీసుకునండి, ఇట్లా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా మడత పెట్టుకుని ఈ మెడపక్క అంతా ఈ విధంగా కుట్టు వేసుకోవాలండి. ఇలా మడత పెట్టుకుంటూ కుట్టు వేద్దాం. ఇప్పుడు ఈ మడత అనేది ఎంత చిన్నగా వేసుకుంటే బ్లౌజ్ అంత నీట్గా ఉంటుందండి.
అయిపోయిందండి మెడపట్టి కుట్టడం. ఈ విధంగా కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, లేదా బ్లౌజ్ కట్ అయిపోద్దండి. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా పెట్టుకుని హెమ్మింగ్ చేసుకోవాలండి. హెమ్మింగ్ చేయాలి ఇది. ఈ విధంగా హెమ్మింగ్ చేసుకోవాలండి. అంతేనండి, బ్లౌజ్కి మెడపట్టే విధంగా జాయిన్ చేసుకోవాలో. చూసారు కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.